అందరికీ ఉదాహరణలు ఇక్కడ మన బోయ కులస్తుల గురంగా ఉదాహరణలు. నేను త్వరగానే ఈ సభను ఉద్దేశించి సపోర్ట్ ఇచ్చడానికి వచ్చినటువంటి ఎంఎస్పీ నారాయణపేట జిల్లా వెంకయ్య గారికి సపోర్ట్ ధన్యవాదాలు. అదేవిధంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు గడ్డం కృష్ణయ్య గారు, ఎస్సీ ఉపకులాల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు గడ్డం కృష్ణయ్య గారు కూడా ఒక మాట తెచ్చి మనకు దూరం వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు. మనము మన జాతి కోసము, మన కులం కోసము, మన అభివృద్ధి కోసము ఇక్కడ ఉద్యమం ఏర్పాటు చేసుకున్నాం. ఒక చరిత్ర, ప్రతి ఒక్క కులానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి ఒక్క కులానికి ఒక చరిత్ర ఉంటుంది. వాల్మీకి పోయే వాళ్ళ కూడా ఒక చరిత్ర ఉంది. వీళ్ళకి ఎటువంటి కులవృత్తి లేదు. ప్రతి ఒక్కరికి ఒక కులవృత్తి ఉంది. వీళ్ళకి ఎటువంటి కులవృత్తి లేదు. వీళ్ళ తాతల కాలించి ముత్తాతల కాలించి ఉన్న వాళ్ళకి అగ్రకుల వాళ్ళకి సేవ చేసే తత్వమే ఉంది. వీళ్ళు పాతకాలంలో ఒక దొరలు కానీ, ఒక రెడ్డిలు కానీ పెద్ద అగ్రకులాలకు సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి ధైర్యాన్ని నింపి వాళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసింది. రాజుల కాలంలో కూడా పల్లకి మోసేవాళ్ళు కదా మన తాతలే, మీ తాతలే, వాల్మీకి పోయే వాళ్ళ తాతలే. అప్పుడు అడవి ప్రాంతంలో కూడా లెక్క చేయకుండా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ వాళ్ళని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పల్లకి సేవలో మోసుకుపోయేవాళ్ళు. రాజకీయ పరంగా కానీ మన రాజ్యాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ జెండాలు మోసి వాళ్ళని బలవంతులుగా చేసింది కూడా మనవాళ్ళే, పోయేవాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి సేవ చేసే తత్వం ఒకటే ఏర్పరచుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీని సాక్కునే తత్వం ఆలోచనలే పోయిండ్రు. కానీ ఎటువంటి కుల వృత్తి మాత్రం నేర్చుకోలేదు. బోయే వాళ్ళని యాక్చువల్గా పాతవాళ్ళని అంటే బోయే వాళ్ళంటే దొంగలు, అడవిలో దొంగతనం చేసి దొంగలు అని పాతకాలం నుంచి అనేవాళ్ళు. వాళ్ళు ఏ విధంగా మారిందంటే ఏ కులవృత్తి లేకుండా రాజులకు సేవ చేస్తూ అది చేస్తూ వారి అడవి ప్రాంతాల్లో మొట్టమొదటిగా వేట ఆడిన వాళ్ళు కూడా పోయేవాళ్ళే. వీళ్ళ చరిత్ర చెప్పుకుంటూ పోవాలంటే చాలా దీన స్థితిలో నుంచి ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా కులవృత్తిని పాటిస్తూ అడవిలో పండ్లు ఫలాలు తింటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన సిటీలో జిల్లాకి వచ్చిన వాళ్ళు మాత్రమే కొంచెం అభివృద్ధి చెందినారు. కానీ మన రాజ్యాంగము ప్రకారము వీళ్ళు మన స్వతంత్రం రాకపోయిన ముందు నుంచి కూడా దాదాపు వీళ్ళకి ఎటువంటి ప్రభుత్వ పథకాలలో రిజర్వేషన్లు మాత్రం కలగలేదు. బీసీలో కొనసాగించారు. అంటే వీళ్ళు ఎంతో లాస్వే అయిపోయింది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా సకల రంగాల్లో వెనుకబడిపోతున్నారు. కొందరు మాత్రమే, ఎందుకంటే వీళ్ళకి సేవ చేసే తత్వం ఉంది కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. వీళ్ళకి అదే రిజర్వేషన్ ఉంటే, ఫస్ట్ నుంచి వీళ్ళకి రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఉంటే ఇప్పుడు భోజనం రాజ్యం వచ్చేది. మన భోజనం రాజ్యం అంటే ఏంటంటే బీదవాని కష్టాలు బీదవానికి తెలుస్తుంది, రాజకీయం తెలుస్తుంది, రాజుకు బీదవాని కష్టాలు తెలియదు. మన భోజన రాజ్యం రావాలంటే మనకి రిజర్వేషన్ కంపల్సరీ ఉండాలి. మన రిజర్వేషన్లో చాలా కులాలు ఒకటైపోవాలి. భారతదేశం మొత్తం ఒకటే కులంగా మారిపోయే పరిస్థితి ముందు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎస్టీలో పోయే వాళ్ళని చేరుస్తారు, అలాగే ఇంకా కులాల వాళ్ళని కూడా చేరుస్తారు. అప్పుడు ఏమవుతుంది, అన్ని కులాలు కలిపి ఒకటే రిజర్వేషన్గా చేర్పడే రోజులు వస్తున్నాయి. కాబట్టి మనకి ఈ పోయే వాళ్ళని ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికల ముందు ప్రకటించినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎస్టీ సర్టిఫికేట్ను ఇవ్వాలి. ఏజెన్సీలో ఒకటి, మన సిటీలో ఒకటి అనేది ఉండరాదు. ఎక్కడైనా కానీ ఒక ఫలాన్ని అరటిపండి అంటారు, మామిడి పండును మామిడి పండు అని అంటారు. కాబట్టి ఎక్కడున్నా సరే మన పోయే వాళ్ళని ఎస్టీలుగానే గుర్తించి సర్టిఫికేట్ రిటర్న్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అంతేకాదు, ఏ ఫలితాన్ని సాధించాలన్నా మనకి పోరాడే తత్వం ఒకటి ఉండాలి. మనము ప్రతిదీ మనకి ఊరికే రాలేదు, పోరాడుతూనే వచ్చింది. ఎందరో వచ్చి సపోర్ట్ ఇస్తుంటారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. మన తెలంగాణ రాష్ట్రం రావాలన్నా, మన భారతదేశం స్వతంత్రం రావాలన్నా, మన దేశం ఏర్పడాలన్నా, మన రాష్ట్రాలు ఏర్పడాలన్నా, మన జిల్లా లాస్ట్ వరకు మన జిల్లాలు ఏర్పడాలన్నా కూడా పోరాడినాం. ఆ పోరాటంలో మనం పోయే మిత్రులు కూడా చాలా సపోర్ట్ కూడా ఉంది జిల్లా కోసం అని చెప్పేసి. దాంట్లో ప్రతి ఒక్క కుల సంఘాలు అన్ని పోరాటనే మన జిల్లా మనకు వచ్చింది. ఇప్పుడు కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లాస్ట్ దశలో వచ్చే దిశలో ఉంది కాబట్టి మన పోరాటాన్ని ఉధృతం చేద్దాము.
మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్న కూడా మా తరఫు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ ఉంటేనే అది ముందుకు వెళ్ళిపోతుంది. నిచ్చెన ఒక చెట్టు మన ఒక మానే మిద్దె ఎక్కాలంటే నిచ్చెన అవుతుంది. నిచ్చెనకి ముందు స్టెప్స్ ఉంటేనే పైకి వస్తాం. కాబట్టి మా తరఫు నుంచి ఎటువంటి సహకారమైనా మేము అందిస్తాం. మా మిత్రులు ఉన్నారు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. అటువంటి వాళ్ళు సహకారం తీసుకుందాం. ఉమ్మడి మామనాథ్ జిల్లా చుట్టూ మా కృష్ణయ్య దాదాపు 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు అక్కడి ఉన్నటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇటువంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని పూర్తిగా మన ఉద్యమాన్ని ఉధృతం చేసి మనము సాధించే వరకు పోరాటం చేద్దాము. మా సపోర్టు మన జిల్లా లెవెలే కాదు, ఉమ్మడి మామనాథ్ జిల్లా లెవెల్, రాష్ట్ర లెవెల్ కూడా అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులకు, బోయి మిత్రులకు, అందరికీ, అన్నదమ్ములకి ధన్యవాదాలు తెలుపుతూ జై వాల్మీకి బోయ, జై వాల్మీకి బోయ, సాధిస్తాం 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 సాధిస్తాం. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం.